రుయా ఆసుపత్రిలో తొక్కిసలాట బాధితులు కోలుకుంటున్నారు. కాసేపట్లో తిరుపతికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. రుయాలో బాధితులను ఆయన పరామర్శించనున్నారు. రుయాలో తొక్కిసలాట బాధితులు కోలుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో వారిని ముఖ్యమంత్రి పరామర్శించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ రుయా ఆసుపత్రి నుంచి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఎంతమంది అక్కడ కోలుకుంటూ ఉన్నారు? ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ చక్రి. ప్రస్తుతం నేను స్విమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం, కొద్దిసేపటి క్రితం మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పినటువంటి సమాచారం ప్రకారం 29 మంది క్షతగాత్రులు ఇప్పటి వరకు లోపల చికిత్స పొందుతూ ఉన్నారు. మృతులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు 5 చనిపోయారా, 6 చనిపోయారా, 4 చనిపోయారా అనేటువంటి కొంత సందిగ్ధత ఉంది. ఎక్కడైతే చనిపోయారు, ఎక్కడ ఎవరు చనిపోయారు అనేటువంటి క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు చాలా స్పష్టంగా మంత్రి చెప్పారు, తొక్కిసలాట ఘటనలో 5 చనిపోయారు. అదేవిధంగా క్యూ లైన్కి సంబంధించినటువంటి క్యూ లైన్లో ఉన్నటువంటి ఒక మహిళ అస్వస్థకు గురైంది, ఆమె కూడా చనిపోయింది అనేటువంటి విషయాన్ని, మొత్తంగా 6 చనిపోయారనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. సో నిన్న నుంచి ఈ ఘటన జరిగిన తర్వాత రాత్రి నుంచి ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా స్పందించిందని చెప్పుకోవచ్చు. ఓ పక్కన అధికార యంత్రాంగాన్ని, మరో పక్కన మంత్రుల బృందాన్ని తిరుపతిలో మకాం వేయించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొద్దిసేపట్లో తిరుపతి ప్రాంతానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే ఆయన విజయవాడ నుంచి గన్నవరం ప్రాంతం నుంచి బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో రేణిగుంటకు చేరుకుంటారు. ఆ తర్వాత అటు రుయా హాస్పిటల్ కానీ, ఇటు సిమ్స్ హాస్పిటల్ కానీ ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, ఈ తొక్కిసలాట ఘటనలో గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తారు. ఇప్పటికే వాళ్ళని అనేక మంది మంత్రులు పరామర్శించారు. అంటే ఇప్పుడు మనకి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కానీ, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కానీ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం కానీ, ఇట్లా అందరూ హోంమంత్రి కానీ అందరూ కూడా దాదాపు 6 మంత్రుల బృందం ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే స్విమ్స్ హాస్పిటల్కి సంబంధించి మంత్రులందరూ కూడా వస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా చంద్రబాబు కానీ, వీళ్ళంతా కూడా, అంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వచ్చేటువంటి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించడం, అదేవిధంగా బయట వ్యక్తుల్ని దాదాపుగా లోపలికి రావద్దు, ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళ తాలూకు బంధువులు వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వాళ్ళని పరామర్శించడానికి వచ్చేటువంటి నాయకుల అనుచరులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో పోలీసులకు కొంతవరకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో వాళ్ళ అనుచర గణాన్ని అయితే కొంతవరకు పక్కన ఆగాలని చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వీఐపీలు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు అయితే తీసుకుంటుంది. మరికొద్దిసేపట్లో రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నటువంటి ముఖ్యమంత్రి ఆ తర్వాత నేరుగా ఘటనా స్థలానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి అంశాలను పరిశీలిస్తారు. అదేవిధంగా అటు రుయాలో జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ గురించి కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి స్విమ్స్లో జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ కానీ, ఆ బాధితులను పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు, పక్కన అధికారులు, మరో పక్కన మంత్రులు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సీఎంఓకి అందించడం, ఆ సీఎంఓకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ తిరుపతి ఘటనకు సంబంధించి తొక్కిసలాట్లో ఎవరైతే మృతి చెందారో, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి అక్కడ కూడా ఒక బృందాన్ని నియమించారు. ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో దాదాపుగా 1 గంట ప్రాంతం లోపే ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి చేరుకోనున్నారు.